On the administrative front you have brought visible changes, but on the political front, how strong are you given that BRS and BJP are threatening to tackle your government? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగానే ఉంది. మీ ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నాడు, మీ మంత్రులు బాగా పనిచేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిగా మీరు బాగా పనిచేస్తున్నారు, పథకాలు కూడా బాగా తెస్తూ ఉన్నారు, అప్పులు కూడా కడతా ఉన్నారు, ఒక పద్ధతి మీద పోతా ఉన్నారు. ఇది బాగుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ ప్రభుత్వాన్ని పడగొడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారని క్వశ్చన్ అడిగితే ఏ విధంగా ఎదుర్కొంటారని క్వశ్చన్ అడిగిండు. వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ దట్ ట్రైల్ ఆఫ్ దట్ ఎనీ డెమోక్రసీ ఈజ్ టు హ్యావ్ ఏ గవర్నమెంట్ అండ్ good position. These two organs are very important. People gave a verdict and the BRS and BJP must respect it, but their mindset seems to be different, and they are trying to destabilize the government we are experiencing in tackling such a situations. We will govern for 5 years maintaining all democratic systems. ముఖ్యంగా మీ ప్రభుత్వాన్ని పడగొడతారంటే ఏం చెప్పిండంటే, వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ, మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ఎనీ డెమోక్రసీ, కానీ ద గవర్నమెంట్ ఆఫ్ గుడ్ అపోజిషన్, ఖచ్చితంగా అపోజిషన్ ఉండాలని కోరుకుంటున్నాం, మాకు ఒక ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ఒకవేళ ఈ బీఆర్ఎస్ బీజేపీల యొక్క మెంటాలిటీ గురించి ఏం చెప్పిందంటే, ద పీపుల్ గేవ్ ఏ వర్డిక్ట్ అండ్ ద బీఆర్ఎస్ అండ్ బీజేపీ మస్ట్ రెస్పెక్ట్ ఇట్. వర్డిక్ట్ అంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన తీర్పుకు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది కాదని వాళ్ళు రాంగ్ రూట్ పోతారు, రెస్పెక్ట్. బట్ దేర్ మైండ్ సెట్ సీమ్స్ టు బి డిఫరెంట్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు స్టెబిలైజ్డ్. వాళ్ళ మైండ్ సెట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. వాళ్ళు మార్చాలనుకుంటారు వాళ్ళ మైండ్ను, ప్రజలు కూడా వాళ్ళ సంగతి చూస్తారు అన్నట్టు మాట్లాడాను అనమాట. రైట్. జనరల్ perception is that senior leaders are not defending the Chief Minister A. Revanth Reddy, who is being attacked by both the BRS and BJP. ఇక్కడ జనరల్ పర్సెప్షన్ గా చూస్తే ద సీనియర్ లీడర్స్ ఆర్ నాట్ డిఫైనింగ్ ద డిఫెండింగ్ ద చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి, హూ ఈస్ బీయింగ్ అటాక్డ్ బై ద బోత్ ద BRS and BJP. Right. This is the utterly false and rubbish. Revanth Reddy is the CM and head of that Telangana, the Congress which is quite strong. The BJP and the BRS, the BJP and the BRS want to margin him to only to destabilize the Congress and his strength. Why will Mr. Revanth Reddy join the BJP? BRS doesn't have anything else to talk about, so they are depending on the baseless statement to grab media attention. Entire Congress leadership is behind the chief minister. One thing we can understand, general perception is that the senior leaders are not defending the chief minister A. Revanth Reddy, who is being attacked by that both BRS and BJP. ఒకటి ఏం చెప్తారంటే, మీ రేవంత్ రెడ్డి మీద BRS BJP వాళ్ళు పార్టీ మాత్రమే అటాక్ చేస్తారు, మీరు సీనియర్స్ ఏం చేస్తారని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, రేవంత్ రెడ్డి ఇస్ ద సీఎం అండ్ హెడ్ ఆఫ్ ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ డౌట్ లేదు, రేవంత్ రెడ్డి మినిస్టర్ అయినా మా మంత్రులకు మా అందరికి కూడా ఆయననే హెడ్ తెలంగాణ స్టేట్కు, అందులో డౌటే లేదని చెప్పిండు. రైట్. విచ్ ఈస్ క్విట్ స్ట్రాంగ్. ఇది ఖచ్చితంగా ఉంది. ద బీజేపీ అండ్ ద బీఆర్ఎస్ వాంట్ టు margin him only to destabilize the Congress and that the strengthen. Why will Mr. Revanth Reddy join in the BJP? idokati anthing ఎందుకు డిస్టెబిలైజ్, ఒక పార్టీని ఇక్కడి నుంచి అక్కడ మారుతారని బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీ మారుతారనడం చాలా తప్పు. ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి కష్టపడి సాధించిన తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ సపోర్ట్ ఉంటూ ఆయన కావాలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన పని చేసుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయిన పార్టీలు విడిచిపెట్టి బీజేపీలోకి వదలని చెప్పడం చాలా తప్పు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పిండు. నెక్స్ట్, కాంగ్రెస్ డిడ్ రిమార్కబుల్లీ
well, remarkable well in the assembly elections. Where do you see yourself in these elections? Congress did remarkably well in the assembly elections. Where did you see yourself in these elections? మీరు అసెంబ్లీ ఎలక్షన్ల కోసం చాలా చాకచక్యంగా పనిచేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకు ఎట్లా పని చేస్తున్నారు అని క్వశ్చన్ ఇస్తే, వెన్ ద పీపుల్ ఎలక్ట్ ద గవర్నమెంట్ దే ఎక్స్పెక్ట్ బెటర్ గవర్నెన్స్, the freedom and the fearless atmosphere, and one which doesn't loot resources and its wealth. They expect an unequitable share of power and resources. The Congress has given all the fulfilling the guarantees, and it will continue after 10 long years. The people are speaking without fear in such a happy situation. Why would the people vote for any other party? We will back 12 to 14 seats comfortably. జస్ట్ మాకు 12 నుంచి 14 సీట్లు 100% వస్తాయి. ఆఫ్టర్ 10 లాంగ్ ఇయర్స్ మేము ఖచ్చితంగా 10 సంవత్సరాలకు అధికారంలో ఉంటాం. మాకు ఎవరు డౌట్ లేదు. మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేస్తాం. ఈసారి ఫుల్ఫిల్ 5 సంవత్సరాల వరకు మా పాలన చూసి ప్రజలే మళ్ళీ ఎలక్షన్ ఎన్నుకుంటారు. 10 సంవత్సరాల వరకు మాకు డౌటే లేదు. ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో మాకు 12 నుంచి 14 సీట్లు గ్యారంటీ వస్తాయని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. రైట్, ఇక లాస్ట్ క్వశ్చన్ ఉన్నది, విల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ బీ ఏ బిగ్ ఫ్యాక్టర్ ఇన్ తెలంగాణ? Telangana people know the false promises and disharmony which the BJP and Modi wants to create in society. Mr. Modi promised a clean economy after demonetization, but it provide to be a disaster. How disastrous show me one Modi scheme that changes the lives of the people. Congress brought MNREGA, RTI Act, right to food security and right to education. Mr. Modi has only instilled fear in society, and that is the biggest contribution. దెబ్బ కొట్టిండి ఇక్కడ బట్టి విక్రమార్క, సుక్కలు చూపించండి ఇక్కడ ఒకసారి చూడండి. విల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ బిగ్ ఫ్యాక్టర్ ఇన్ తెలంగాణ? ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పిన బిగ్ ఫ్యాక్టర్ అయితే అంటే ఆయన చెప్పింది నడుస్తుందా? ఆయన మాటలు విని ప్రజలు ఓట్లేస్తారా అన్నట్టు క్వశ్చన్ అడిగితే, తెలంగాణ పీపుల్ నో ద ఫాల్స్ ప్రామిసెస్. నరేంద్ర మోడీ యొక్క అబద్ధాల ప్రామిసెస్ అందరికి, నరేంద్ర మోడీ గురించి ప్రజలకు అందరికి తెలుసు. అండ్ డిజార్మోనీ విచ్ బీజేపీ అండ్ మోడీ వాంట్స్ టు క్రియేట్ ఇన్ ఏ సొసైటీ. ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజలలో కులాల మధ్యలో వ్యత్యాసాలు తారతమ్యాలు చూపిస్తున్నాడు, నమ్మరని చెప్పిండు. మిస్టర్ మోడీ ప్రామిస్డ్ ఏ క్లీన్ ఎకనామీ. ఏమన్నాడు? మన దేశం లోపల బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీ డిమానిటైజేషన్ చేసి పొడగొడుతున్నాడు. చేసిండా? చెయ్యడు. ఆయన ఏం చెప్పిండు రండి ఇక్కడ, క్లీన్ ఎకనామీ ఆఫ్టర్ డిమానిటైజేషన్, బట్ ఇట్ ప్రొవైడ్స్ ఏదే డిజాస్టర్. ఇక్కడ బ్లాక్ మనీని ఓడగొట్టడమే కాదు, ఒక దళిద్రాన్ని తీసుకొచ్చి పెట్టిండు. 17 లక్షల కోట్ల రూపాయల మనీ చలామణి అవుతున్నాయి దేశంలో. 34 లక్షల కోట్ల రూపాయల మనీ క్యాష్ చలామణి అవుతుంది. ఇంకా అవినీతి పెరిగిపోయింది తప్ప ఏం లేదు. నరేంద్ర మోడీ దేశానికి గబ్బు లేపిండు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పిండంటే, ఆఫ్టర్ డిమానిటైజేషన్ బట్ ప్రొవైడ్ దట్ డిజాస్టర్. షో మీ వన్ మోడీ స్కీమ్ దట్ చేంజెస్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. మోడీ తెచ్చినటువంటి ఒక్క స్కీము ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిందా? మోడీ తెచ్చిన స్కీములో ఒక్కటన్నా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందా అని చెప్పి డైరెక్ట్ అడుగుతా ఉన్నాడు. దానికి దమ్ముంటే చెప్పమా, చేంజ్ ద స్కీమ్స్ దట్ చేంజ్డ్ ఇన్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, షో మీ వన్ మోడీ స్కీమ్స్ దట్ చేంజ్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. కాంగ్రెస్ బ్రాట్ MNREGA, ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎకనామిక్ ఇది ఉంది కదా, గ్యారంటీ పథకం కింద ఇది. ఇక్కడ RTI తెచ్చింది. ఇది MNREGA కాంగ్రెస్ తెచ్చింది. RTI యాక్ట్ కాంగ్రెస్ తెచ్చింది. రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ కాంగ్రెస్ తెచ్చింది. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ కాంగ్రెస్ తెచ్చింది. మిస్టర్ మోడీ హ్యాస్ ఓన్లీ ఇన్స్టిల్డ్ ఫియర్ ఇన్ సొసైటీ. ప్రజల లోపల, ప్రజాస్వామ్యం లోపల భయాందోళన తీసుకొచ్చిన నరేంద్ర మోడీ తప్ప ఏం చేయలేదు. ఇక్కడ MNREGA, RTI యాక్ట్, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్
దిస్ ఆల్ బ్రాట్ బై కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. ఫియర్ ఇన్ ద సొసైటీ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్. కాంగ్రెస్ ఈ దేశానికి ప్రపంచానికి పెద్ద కంట్రిబ్యూషన్ తెచ్చిందని చెప్పిండు బట్టి విక్రమార్క.